తృణీకారం కాదు నీ ఇంట్లో నుంచి కలగవస్తుంది, తిట్టడం కాదు. కొన్నిసార్లు నీ పిల్లలు ఎట్లా ఉంటావు, ఏ కాలం దగ్గర తీసుకెళ్ళి తోచినట్టుంటావు. నీ మాటల చేత సమస్యలు తీసుకురావద్దు. నీ మాటల చేత నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు చక్కని కుటుంబాన్ని కడుతున్నాడు. ఇదేను మరలా ఒక్కసారి నేను భావోద్వేగాలు అన్నటువంటి అంశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఓకే, ఒక్కసారి మనందరం కూడా దేవుని వాక్యంలోంచి కూడా ఒక మాట చదువుకుందాం. పుల్లింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్స్, 2 కొరింథీ 10వ అధ్యాయం. పుల్లింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్స్, 10వ అధ్యాయం 2 కొరింథీ 1 నుంచి కూడా 6 వచనం చదువుకుందాం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖన భాగాలను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనుషులు ఎటువంటి శోధనలకు గురవుతారు, మనుషులు ఎటువంటి తృణీకారానికి గురవుతారు. తృణీకారానికి గురి అయ్యేది కేవలం ఏదో తలాంతు లేని మనుషులు మాత్రమే కాదు. అన్ని రకాల తలాంతులు కలిగినటువంటి మనుషులు, అన్ని రకాల కూడా దేవుని చేత దీవించబడిన మనుషులు, దేవుని ముద్ర కలిగిన మనుషులు కూడా తృణీకారానికి గురవుతారు. అన్నిటిలో జీవితంలో ద మోస్ట్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఇస్ రిజెక్షన్. తృణీకారానికి గురవటం అనేటువంటిది అది చాలా భయంకరమైన. మనిషికి అనేక అవసరాలు ఉన్నాయి, బేసిక్ నీడ్స్ ఉన్నాయి. బేసిక్ నీడ్స్ నాట్ టాక్ అబౌట్ జస్ట్ బేసిక్ ఫుడ్ అండ్ బేసిక్ ఫిజికల్ నీడ్స్. ఫుడ్ కావాలి, ఆహారం కావాలి మనకు. దాని తర్వాత ప్రతి మనిషికి కావాల్సిన ఒక సైకలాజికల్ నీడ్ ఉంది. ఏమిటి సైకలాజికల్ నీడు? యాక్సెప్టెన్స్. నేను అంగీకరించబడాలి. పుట్టినప్పటి నుంచే చిన్న బిడ్డలు పుట్టినప్పుడు ఏం చేస్తారు? పిల్లల్ని ఎత్తుకొని కాగులించుకొని ఏం చేస్తారు? మా అమ్మాయి, మా అబ్బాయి. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు అక్కడ? we're కమ్యూనికేటింగ్ యాక్సెప్టెన్స్, అంగీకారము. నేను అంటే అంగీకరించబడ్డాను. అది మనిషి యొక్క నీడు. అయితే కొన్నిసార్లు దేవునితో నడుస్తున్నటువంటి వేళల్లో ఎటువంటి శ్రమలు వస్తాయంటే, ఎటువంటి శోధనలు వస్తాయంటే ఎక్కడ అంగీకారం కనబడాలో, నేను చెప్పాను తల్లి బిడ్డల మధ్య బంధం గురించి చెప్తున్నాం ఇక్కడ. ఎక్కడ రావాలి అంగీకారం? బిడ్డకు తల్లి దగ్గర నుంచి రావాలి. అంగీకారం అనేది ఎక్కడ రావాలి? అది ఇంటిలో ఆరంభం కావాలి. తల్లులారా, ఒక మాట చెప్తున్నాను వినండి. చాలాసార్లు మీరు అనుకోవచ్చు ఏమిటంటే, బయటికి వెళ్ళి నేను ఇది చేయలేకపోయాను, బయటికి వెళ్ళి అది చేయలేకపోయాను చెప్పేసి అనుకోవచ్చు. నువ్వు చేసేటువంటి చిన్న పనులే ఏంటి మీ బిడ్డలకు పెద్ద మార్గాలను తెరుస్తాయి. ప్రతిదినమో కూడా ఆ బిడ్డని హత్తుకోవడం, తిట్టడం కాదు. చాలామంది ప్రతిదానికి తిడుతూ ఉంటారు. పొద్దున్న లేచిన కానీ తిట్టులే.
హన్నా ఉంది, తర్వాత పెనిన్నా ఉంది కదా. పెనిన్నా గారికి ఏముంది? డిగ్రీ ఉంది. దేంట్లో డిగ్రీ ఉంది? తిట్టడంలో డిగ్రీ ఉంది. కొంతమంది తిట్టడంలో కూడా డిగ్రీలు ఉంటాయి. ఎప్పుడు ఇంట్లో ఏమి కమ్యూనికేట్ చేసినట్టు ఉండాలి. ఎప్పుడు కూడా యు ఆర్ ద బెస్ట్. భర్తలకు నేను చాలాసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. వాల్టర్ ట్రోబిష్ అనే ఒక రచయిత పుస్తకం రాశాడు. ఎప్పుడు మేబీ 70s 80s. ఆ ట్రోబిష్ రాసిన పుస్తకం టైటిల్ ఏంటంటే ఐ మ్యారీడ్ యూ. దాన్ని మన వాళ్ళు జీవన జ్యోతి వాళ్ళు దాన్ని తర్జుమా చేశారు. ఆ టైటిల్ తర్జుమా తెలుగులో గమ్మత్తు చేశాడు. ఏమన్నారంటే ఐ మ్యారీడ్ యూ అంటే నేను పెళ్లి చేసుకున్నాను అర్థం. కానీ ఈ టైటిల్ ఏం పెట్టంటే నిన్ను చేసుకోవటం నా భాగ్యం. పుస్తకం చూడగా నాకు అరే కొంటే బాగానే ఉంటుంది. పెళ్ళి అయినాక వేరు, పెళ్ళి కాకముందు నిన్ను చేసుకోవటం నా భాగ్యం. ఇంట్లో ఎట్లా ఉండాలి? నేను చేసుకున్నాను, వదిలించుకుంటే పోతుంది. ఎక్కడ చదువుతున్నాను, చిన్న జోక్ అది చదువుతున్నాను. పెళ్ళి అవ్వకముందేమో ఫోటోలు తీస్తున్నానంట. కాలో కట్టున్నాడు, వెనకాల యువతలు అంటున్నాడంట. ఫోటోలు తీస్తున్నాడు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా జరుగు ఇంకా జరుగు అంటున్నాడు. కొన్నిసార్లు ఏంటి మౌలిక సూత్రాలను సత్యాలను మర్చిపోయినట్టుంటాం. మన ఇల్లు ఎలా ఉండాలి? ఎట్లా ఉండాలి? అంగీకారం అనేది ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. పిల్లలు ఎట్లా ఉండాలి? మా నాన్న మా హీరో ఎక్కడున్నాడు? మా హీరో ఇక్కడే ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాను మీకు, సౌలు, యోనాతాను ఆ స్టోరీ మనం చూసినప్పుడు సౌలు, యోనాతాను, దావీదు గొలియాతుని చంపాడు. చంపిన తర్వాత యోనాతాను దావీదు దగ్గరకు వస్తాడు. యోనాతాను దావీదు దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న అంబుల పొదనంతా కూడా తీసుకొని వచ్చి దావీదు దగ్గర పడేస్తాడు. పడవేసి ఒక విధంగా ఏంటంటే దావీదును ఆరాధించినట్టు దావీదులో ఒక హీరోకు చుట్టూ మొదలు పెడతాడు. అంటే నాకు ఆ స్టోరీ చదివినప్పుడు ఆశ్చర్యంపించింది. ఎందుకు ఆశ్చర్యంపించింది అంటే యోనాతాను ఎవరు కుమారుడు? సౌలు కుమారుడు. యోనాతాను దావీదు విజయాన్ని బట్టి ఏం చేయాలి? ఈడికి గెలవడం ఏంటి అన్నట్టు హీ షుడ్ హ్యావ్ బిలిటిల్ హిమ్. కానీ దానికి బదులు పొగుడుతున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి భావం ఏంటంటే యోనాతాను ప్రతిరోజు ఏం చూస్తున్నాడు? ప్రతిరోజు కూడా ఈ గొలియాతు వచ్చి సవాలు చేయడం చూస్తున్నాడు ఇశ్రాయేలుని. యోనాతాను ఒక చెప్పాలి విసిగిపోయాడు. దేన్ని బట్టి విసిగిపోయాడు? ఏంటి ప్రతిరోజు ఇంత పెద్ద దేశం ఉంది, ఈ దేశంలో దేవుడు ఉన్నాడంటున్నారు, దేవుడు బలవంతుడు అంటున్నారు, ఎదురుకున్న ఫిలిస్తీన్ రాజ్యం, అన్యుల రాజ్యం, ఈ రాజ్యంలో నుంచి వీడు గొలియాతు అంట, వీడు వచ్చి ఏం చేస్తున్నాడు? సవాల్ చేస్తున్నాడు. ఈ దేశంలో సరైనటువంటి స్పందన లేదు. స్పందన లేపాడు కాదు, మా నాన్న ఉన్నాడు. మా నాన్న ఎవరు? రాజు. మా నాన్న దగ్గర నుంచి స్పందన లేదు. ముందు స్పందన ఎక్కడ బిగినవ్వాలి? మా నాన్న దగ్గర బిగినవ్వాలి. లేదు అది స్పందన. అదంతా చూసిన తర్వాత ఎప్పుడు దావీదు గొలియాతును జయించాడో అప్పుడు యోనాతాను ఏమంటున్నాడు?
ఇంతకాలం నేను ఒక హీరో కోసం చూస్తున్నాను, ఆ హీరో ఇప్పుడు దొరికాడు. ఎవరు ఆ హీరో? దావీదు ఆ హీరో. మా నాన్న ఎవరుకుంటాడో నాకు అనవసరం. కుటుంబాలు ఎట్లా ఉండాలి? కుటుంబాలు ఏముండాలి? అంగీకారం. ఎప్పుడు తిట్టడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తృణీకారం కాదు, నీ ఇంట్లో నుంచి కలగవస్తుంది. తిట్టడం కాదు. కొన్నిసార్లు నీ పిల్లలు ఎట్లుంటావు? ఏ కాలువ దగ్గర తీసుకెళ్ళి తోచినట్టుంటావు. నీ మాటల చేత సమస్యలు తీసుకురావద్దు. నీ మాటల చేత నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు చక్కని కుటుంబాన్ని కడుతున్నాడు. యవనస్తులు కొన్నిసార్లు బలహీనత కలుగుతాయి. యవనస్తులు తొట్టిన దేవుని వాక్యము సెలవిస్తుంది. తల్లిదండ్రులు దాన్ని అర్థము చేసుకునే వారిగా ఉండాలి. హృదయాన్ని పగలగొట్టినట్టు కాదు. ఇంట ఏముండాలి? ప్రేమ ఉండాలి, అంగీకారం ఉండాలి. తప్పితే పర్వాలేదు, పిల్లలు తప్పితే ఓకే. ఒక్కసారి పిల్లలు తప్పితే ప్రపంచం అంతమేం కావడం లేదు. హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఒకసారి తప్పితే ఓకే, దేవుడు మరలా నీకు అవకాశం ఇస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పుడు అంగీకారం, ఎప్పుడు కూడా పిల్లల తృణీకారం కాదు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని భక్తుడు చెబుతున్న మాటల్లో శ్రద్ధగా ఆలకించండి. శోధకునికి చోటు ఇచ్చిన వారిగా ఉండవద్దు. శోధకులకు చోటు ఇచ్చిన వారిగా ఉండవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తిట్టవద్దు. 1 సంవత్సరం ఉద్యోగం రాలేదు, 2 సంవత్సరాలు ఉద్యోగం రాలేదు, 3 సంవత్సరాలు ఉద్యోగం రాలేదు, తిట్టకండి. నువ్వు నా పిల్లవాడివి కాదు. కొన్నిసార్లు నీ ప్రయత్నాలన్నీ కూడా నువ్వు చేస్తావు, అయినప్పుడు కొన్నిసార్లు విజయం రాదు. ఆ మధ్యకాలంలో ఎక్కడో చాలా కాలం ఉంది, సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ వస్తే అక్కడ చూస్తున్నాను. అక్కడ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎవరో ఒక సెనేటరు రోడ్డు మీద వెళ్తున్నాడు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ ఒకతను ఈ హోమ్లెస్ అని అతను, అంటే హోమ్లెస్ అంటే ఒకతను ఇక్కడ అడుక్కునే వాళ్ళలాగా, ఈ అడుక్కునే వాళ్ళు లాగా ఉన్నాడు. బజార్ మీద కూర్చున్నాడు. టీ షర్ట్ వేసుకున్నాడు, ఏల్ యూనివర్సిటీ టీ షర్ట్ వేసుకున్నాడు. ఏల్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలో ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. ఆ షర్ట్ వేసుకున్నాడు. ఈయనకి అర్థం కాలే, ఏంటి ఈ హోమ్లెస్ అతను అడుక్కు తినేవాళ్ళలాగా ఉన్నాడు, ఏం షర్ట్ వేసుకున్నాడు? ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ షర్ట్ వేసుకున్నాడు. ఏంట్రా బాబా అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటి షర్ట్ వేసుకున్నామంటే, అవును అక్కడ చదువుకున్నాను, గ్రాడ్యుయేట్ని. నేను అక్కడ చదువుకున్నా, నేనేమో సెనేటర్ని, నువ్వు ఎక్కడ ఉన్నావు? రోడ్డు మీద ఉన్నావు, అడుక్కుంటున్నావు. కొన్నిసార్లు తెలీదు, పరిస్థితులు తలక్రిందులు అవుతాయి. కొన్నిసార్లు తప్పులు చేస్తావు, పొరపాట్లు చేస్తావు. నయోమి పొరపాటు చేసింది. నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు వెళ్ళింది. కానీ దేవుడు నయోమిని ఎక్కడికి తీసుకొచ్చాడు? మరల బెత్లెహేము తీసుకొచ్చాడు. పొరపాటు కదా నయోమిది కాదు, పొరపాటు ఎలీమెలకు అడగవలసిన ప్రశ్న అడగలేకపోయాడు. ఒక నష్టం కలిగినప్పుడు ఎందుకు నష్టం కలిగింది అడగలేకపోయాడు. 2వ నష్టం కలిగినప్పుడు ఎలీమెలకు అడగలేకపోయాడు. పరీక్షల సమయం ఎక్కడ చూసిన ఆత్మహత్యలు. పరీక్ష బాగా రాయిపోతే ఓకే, దట్స్ ఓకే. మార్కులు రాకపోతే దట్స్ ఓకే. మార్కులు రాలేడు ఎవడంటే ఇక్కడ నేను ఉన్నాను, ప్రైజ్ లార్డ్. చదవద్దా చెప్పట్లేదు. కొన్నిసార్లు బెస్ట్ ప్రయత్నం చేస్తాం, అయినా కొన్నిసార్లు ఫలం రాదు. పద్మ చెప్పింది, మా మెరకల్స్ అని డిలేడ్ మెరకల్స్ అంటే మా ఇంటి పేరే ఆలస్యం ఉంది.
నా పేరే ఆలస్యం. ప్రజలు ఆలస్యం కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యంగా కార్యాలు దేవుడు చేశాడు. వాళ్ళు దేవుడు హల్లెలూయా విడిచిపెట్టే దేవుడు కాదా? ఇలా ప్రతి చిన్న దానింట్లో భార్య భర్త తృణీకరించుకోవడం, భర్త భార్య తృణీకరించుకోవడం, పిల్లలను తృణీకరించుకోవడం, చీపాడు ఏ బ్రతకు వద్దు, మాకు బ్రతకడం ఎందుకు, అది కాదు జీవితం. హల్లెలూయా. మా నాన్నగారు మంచి మాట చెప్పారు. మాట ఎప్పుడు గుర్తొస్తుంది. ప్రభువు నమ్ముకున్నప్పుడు మా తాతగారు వచ్చి మా అమ్మగారిని, ఈయన ఎందుకు వద్దులే, ఈయన మీద మతం పట్టాడో నాతో వచ్చాయి. ఆశ్చర్యంగా మనుషులు మాటలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ దేశంలో క్రైస్తవం అంటే ఏంటి ఎంత ఎంత చులకనో. మా నాన్నగారు చెప్పిన మాట మా అమ్మ అందంటే ఏమంది, ఒకటి కట్టుకున్న దేవునితో నిబంధన తెంచేది లేదు. రెండు, కట్టుకున్న యజమానితో హస్బెండ్తో నిబంధన తెంచేది లేదు. ఈ రెండు కూడా తగనటువంటి నిబంధనలు. హల్లెలూయా. ఆమేన్. మన కుటుంబంతో మనకేముంది? నిబంధన ఉంది. ఇది ఎటువంటి నిబంధన? తగ్గిపోయినటువంటి నిబంధన ఉంది. తెంపుకోవద్దు, తెంపుకునే మాటలు మాట్లాడవద్దు, తెంపుకునే పనులు చేయవద్దు. కొన్నిసార్లు పిల్లల హృదయాలను ఏం చేస్తారు? పగలగొట్టినట్టు ఉంటారు, పొరపాట్లు చేస్తారు. ఎందుకంటే తీసుకొచ్చారంటే లేఖన భాగంలో భక్తుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తాను తృణీకారానికి గురైన చెప్తున్నాడు. ఎవరు ఈ భక్తుడు? అపోస్తలుడైన పౌలు. చెప్పాలంటే ప్రపంచ చరిత్రను మలిచే మలిచిన వాళ్ళలో నేను ఒక గొప్పవాడు. ఆ ఆధిక్యత దేవుడు అందరికి ఇవ్వలేదు. ఆధిక్యతను ఆయనకి ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఆయన అంటున్నటువంటి మాటలు ఒక్కసారి చూడండి అమ్మ. ఒకసారి మళ్ళీ మాటను చదవనమ్మా. ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును. చూడండి వీళ్ళు తృణీకారాన్ని ఎలా తృణీకారమైన మాటలు ఎట్లా మాట్లాడతారో. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకోవగలవాడనట్టు ఈ కొరింథీయులో అంటున్నటువంటి మాటలు. దగ్గర ఉన్నప్పుడేమో ఎట్లా ఉన్నాడంట? దగ్గర ఉన్నప్పుడు ఎట్లా అంటే అణుకోవగా ఉన్నాడంట. దగ్గర లేనప్పుడు ఎట్లా ఉన్నాడంట? ధైర్యం గలవాడుగా ఉన్నాడు. ఇంకా రెండో వచనం కూడా చదువున్నామా. శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా. చూడండి, ఇంకేమున్నాడు? మేము కొరింథీకి వచ్చాం, మేము కొరింథీలో పరిచయం చేస్తున్నాం. మమ్మల్ని గురించి ఈ కొరింథీ సంఘంలో కొంతమంది యొక్క అభిప్రాయం ఏమిటి? మేమెవరు? శరీర ప్రకారం మేము నడుచుకుంటున్నాం. ఒకసారి అదే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటల్లో మనం చూస్తే, ఆయన త్యాగాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే కేవలం పరిచర్య చేయడం మాత్రమే కాదు, ఎలా పరిచర్య చేశాడనేటువంటిది మనం చూడవచ్చు. ఒకసారి అమ్మ మొదటి కొరింథీ 9లోకి వెళ్ళండి. ఒకసారి 1 కొరింథీ 9:7 నుంచి చదువునమ్మా. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా. చూడండి, ఇక్కడ చెప్తున్న మాటలు చూడండి. ఇక్కడ చూడండి, మాటలు అంటం కాదు. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ, అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? తృణీకారానికి భక్తుడు గురవుతున్నాడు. తృణీకారం చూస్తున్నటువంటి సమయంలో మనం ఇక్కడ చూడవలసింది భక్తుడి యొక్క త్యాగాన్ని చూడాలి, మనుషుల యొక్క జీవన శైలిని చూడాలి. ఇక్కడ భక్తుడు
చెబుతున్నాడు, నేను సేవ చేస్తున్నాను, నేను సువార్తను ప్రకటిస్తున్నాను. సువార్తను ప్రకటిస్తూ ఎలా ప్రకటిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ. ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, మీరు ఎవడన్నా చూసారా ఏంటి, సొంత ఖర్చులు పెట్టుకొని, నా ఖర్చులు నేనే పెట్టుకొని, నా ఇల్లు అద్దె నేనే పెట్టుకొని దండులో లేకపోతే ఆర్మీలో పనిచేసేవాడు ఎవడున్నాడా, ఉంటాడా, ఎవడు కానీ అన్నాడు, నేను అట్లాంటి వాడిని, నేను అట్లాంటి వాడు. అంటే ఎంత త్యాగపూరితమైన, అంటే అర్థం ఏమిటి, నేను మీ మధ్యకి వచ్చి స్వార్థ ప్రకటిస్తున్నాను. ప్రకటిస్తూ ఎట్లా ప్రకటిస్తున్నాను, నా చేతులతో నేనే పని చేసుకున్నాను, మీ దగ్గర నుంచి వచ్చేది ఏమి తీసుకోవట్లేదు. ఇంకో మాట ఆ కింద మాట కొడుతున్నామా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడు, దాని ఫలము తిన్నవాడు. పక్కనోడు తోటలో ఇది రాస్తారు, వీళ్ళు మన తోట వదిలేసేయండి. అవును కదా, ఎంతసేపు ఏంటి, రాబడే రాబడే రాబడే, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎవడో ఒకటి తెచ్చిపెట్టుకుందాం. అన్నాడు, ద్రాక్ష తోట వేశాను. ఏంటి ఒకటి చెప్పాలంటే, సాగుబడి చేస్తున్నాను కానీ నేను రాబడే కోరుకోవట్లేదు ఇక్కడ. అటువంటి త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ విత్ దిస్, జస్ట్ బేర్ విత్ మీ ఫర్ ఎ మినిట్. ఇటువంటి జీవితాన్ని జీవిస్తుంటే, ఇంత త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తుంటే ఈయన ఏమన్నారు, శరీర ప్రకారం నడుచుకున్నారు. మన వాళ్ళు అనే మాట ఏంటి, నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, నన్ను అపార్థం చేసుకుంటారు, ముగిస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. కొంచెం ఎవడైనా అపార్థం చేసుకుంటే, అబ్బో ఇక అసలు నేను చేస్తున్న సర్వీస్ ఎవడు చేయట్లేదు, అసలు నాకు బతకాలనే అసలు లేదు, ఈ మాటలు లేరు, భరించలేను, అబ్బా ప్రపంచం అందరినీ పిలిచి ఏం చేయాలి, ఒక కోర్టులాగా చేసి అసలు నా వాదన వినిపించుకోవాలనిపిస్తుంది. అవును కదా, నేను ఎంత రైట్ చేస్తుంటే, నేను ఎంత త్యాగం చేస్తుంటే, ఏంటి ఇంత తృణీకరమ, నా గుండె పగిలిపోయింది. ఉదయకాలం ఉన్నారు, గుండె పగిలి ఉన్నారా, ఇక్కడ ఈయన కూడా గుండె పగిలింది. కానీ గుండె పగిలిన వాడు స్పందన ఒకసారి చూడండి. ప్రధానికి నాకు చచ్చిపోవాలంది, నాకు చచ్చిపోవాలంది, నాకు చచ్చిపోవాలంది. ఎందుకు నువ్వు బ్రతికాదు, నువ్వు బ్రతికినా చచ్చినట్టే ఉన్నావు. కొంచెం తృణీకారానికి గురైతే అబ్బో అసలు నీకు తెలియదు నేను ఎంత బాధపడుతున్నాను. కాదని అంటలేదు, బాధపడచ్చు. ఇదంతా కూడా ప్రభు యేసుక్రీస్తు పరలోకాలు విడిచి భూలోకాలకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, ఆయన తృణీకారానికి గురయ్యాడు. సృష్టికర్త అయిన వాడు ఏం చేశాడు, సృష్టిలో భాగమయ్యాడు. భాగమయ్యి సృష్టి చేత తృణీకరించబడ్డాడు. శపించాడా, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతాను అన్నాడా, నా పని తొందరగా ముగిసి వెళ్ళిపోతాను అన్నాడా, యెరూషలేము వైపు ముఖం పెట్టాడు. ఏంటి ఆ కార్యము జరిగించే వరకు కూడా ఆయన వెనక తిరగలేదు. మనుషులు మాటలు అనడం సహజం, మాటలు పట్టడం సహజం, మాటలు పడతావు, తృణీకరించబడతావు. ఇదంతా కూడా క్రైస్తవ జీవితంలో ఏంటిది, ఇది మామూలు విషయం, సాధారణమైన విషయం. హల్లెలూయా. మాటలు అన్నారని చెప్పేసి కుటుంబం నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయావంటే, నా భార్య ఆ మాట, వీడు ఎందుకు పనికొస్తాడు, వీడు మాట అంటే ఇంట్లో మారిపోతాడు. నాయకుడైనప్పుడు ఎట్లా ఉండాలి, మార్గాన్ని చూపించేవాడు. నాయకుడైనప్పుడు ఎట్లా ఉండాలి, గట్టిదనం కనపరిచిన వాడుగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఏం చేయలేదు, ఇక్కడ
పెద్ద యుద్ధాన్ని ప్రకటించదు. కొరింథీ మీద యుద్ధాన్ని ప్రకటిద్దాం అంటలేదు. ఇమోషనల్గా అండి డౌన్ అయిపోయి ఇమోషనల్గా ప్రతి దానికి ఏంటి ఇమోషనల్ యుద్ధం, భావోద్వేగాల యుద్ధం. పౌలు నేను భావోద్వేగాల యుద్ధం చేయట్లేదండి. నేనేం చేయట్లేదు, భావోద్వేగాలతో యుద్ధం చేసి గెలవలేవు. యుద్ధము ఎట్లా చేయాలి? ఆధ్యాత్మికంగా యుద్ధము చేయవలసి వారు. హల్లెలూయా. యుద్ధము ఆధ్యాత్మికంగా చేయాలి. హల్లెలూయా. మన బలము ఆధ్యాత్మికమైన బలము. హల్లెలూయా. పౌలు అన్నాడు, మా దగ్గరే ఉన్నాయి యుద్ధోపకరణాలు. అవి ఎటువంటివి? అవి శరీర సంబంధమైనటువంటి కావు. అవి ఎటువంటివి? అవి ఆత్మ సంబంధమైన అంటున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దైవజనులను పట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే దైవజనుడు ఏవాలి? నాకు సేవ వద్దు, ఏమొద్దు నాయన, పెట్టి బేడాన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వే కాదు ఏంటి, నీకంటే ముందు వెళ్ళిన భక్తులు ఎంతమందో ఎన్నో రకాలుగా తృణీకరాలకు గురయ్యారు. మంచి చేసినటువంటి యోసేపు ఏమి ముద్ర వేశారు? ఏం ముద్ర వేశారు? భయంకరమైన ముద్ర, చెరుపుకోలేనటువంటి ముద్ర తీసుకువెళ్ళి చెరసాల పడేశారు. ఎక్కడున్నాడు దేవుడు? ఉన్నాడు దేవుడు ఉన్నాడు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. తగిన సమయంలో రాంగ్స్ అన్ని కూడా రైట్ చేసేటువంటి దేవుడు ఉన్నాడు. అన్నింటిని దేవుడు చూస్తున్నాడు. మనుషులు మాట్లాడినప్పుడు దేవుడు చూస్తున్నాడు. తృణీకరించినప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూచేటువంటి దేవుడు. హల్లెలూయా. మనం ఏంటి అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట ఆయన చెప్తున్నాడు, ఏమన్నా చెరసాలలో ఉన్నాను అయినప్పుడు కూడా సంతోషించబడి ఆనందించబడినాడు. ఎందుకని? ప్రభు అన్నింటిని కూడా ఎరిగిన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవత్వంలో గొప్పతనం ఏంటంటే కేవలం నిన్ను పరలోకం తీసుకెళ్ళడం కాదు. నేనంటాను ఇక్కడ పరలోకాన్ని నీ కోసం క్రియేట్ చేస్తున్నావు కదా చెప్పాలంటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని తెలుసుకుంటే ఎట్లా ఉంటుంది? పరలోకంలో జీవిస్తున్నట్టు ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసుని వెంబడిస్తున్నాం. యేసుని ఊరికినే మనం వెంబడించలేదు. ఇదేమిటి? సూపర్ స్టిషన్స్తో కాదు మనం వెంబడించేది, జ్ఞానముతో మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మాతని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇద్దరి మంది మాకు ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి మీకు వందనాలు. మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు నా మాటలు కాదు ప్రభువా, ఈ మాటలు మీ మాటలు. అందుని బట్టి మహిమ మీకు, ఘనత మీకు రావాల్సిన మహిమ మేము ఎక్కడ తీసుకుని వారంగా మేము, మీకు రావాల్సిన మహిమను మీకు ఇచ్చి వారంగా మేము ఉన్నాం మా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ తర్వాత బిడ్డలను జ్ఞాపకం, ప్రతి కుటుంబం చుట్టూ కూడా మీ కాపుదల మీరు ఉంచండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా మీ సహాయం అందించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.